100 మందిని చంపితే వీరుడు అంటారు, ఒక్కరిని కాపాడినా కూడా దేవుడు అంటారు. మరి ఇతడు ఈ ప్రపంచాన్ని న్యూక్లియర్ వార్ నుంచి కాపాడాడు. మరి తన్ని ఏమంటారు? సెప్టెంబర్ 26, 1983లో 2 సూపర్ పవర్ఫుల్ నేషన్స్ అయిన అమెరికా, రష్యాల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్ కి రీచ్ అయింది. ప్రపంచమంతా ఎప్పుడు న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవుతుందో అనే భయంతో ఆందోళనలో ఉన్నారు. సరిగ్గా అలాంటి సమయంలో రష్యన్ శాటిలైట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లో USA 5 న్యూక్లియర్ మిసైల్స్ తో అటాక్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఒక్క పర్సన్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి భయపడకుండా రష్యన్ ప్రోటోకాల్ ప్రకారం హై అథారిటీకి ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దాడికి ప్రతిదాడి చేయడానికి కన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేయకుండా సైలెంట్ గా ఓపికతో ఆలోచిస్తూ వచ్చిన మెసేజ్ ని రీచెక్ చేయడంపై ఫోకస్ చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత రష్యన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లో ఆ డేంజరస్ సిగ్నల్స్ డిసపియర్ అయిపోయాయి. సోవియట్ శాటిలైట్ సిస్టమ్ లోని టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్ల ఈ ఫేక్ అలర్ట్ ట్రిగ్గర్ అయిందని గ్రహించాడు. కంగారు పడిపోయి రష్యన్ కమాండ్ సెంటర్ కి ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి ఉన్నట్లయితే అమెరికా, రష్యాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగి ప్రపంచమంతా 2 గ్రూపులుగా విడిపోయి యుద్ధం జరిగి ఉంటే ఈ రోజు ఈ భూమిపైన మానవ జాతి అవశేషాలు శాశ్వతంగా తుడిచిపెట్టుకుని పోయేవి. అంత క్లిష్టమైన సిచ్యువేషన్ లో రైట్ టైం లో రైట్ డిసిజన్ తీసుకున్న ఆ పర్సనే సోవియట్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రోవ్.